హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భూమిని రౌడీల బారి నుండి కాపాడిన గగన్ కార్ దగ్గరికి వచ్చేసరికి ఫ్యూయల్ అయిపోతుంది. ఇక దాంతో ఫ్యూయల్ని వెతుక్కుంటూ అడవిలో దారి తప్పిపోతారు. అప్పుడు భూమి గగన్ని అడవిపోతు రాజు అనే దేవుని దగ్గరికి తీసుకెళ్తుంది. ఇక ఇలా అంటుంటుంది భూమి గగన్తో, మనలాంటి అడవిలో తప్పిపోయిన వాళ్ళకి ఈయనే రక్ష. ఈ రాత్రికి ఇక్కడే పడుకొని రేపు మార్నింగ్ వెళ్ళిపోదాం అని భూమి అంటుండగా గగన్ అలాగే అంటూ ఇక్కడెక్కడ పడుకోవడం ఎలా అని అడుగుతూ ఉంటాడు. ఇంకేంటి నేలపైనే అని భూమి అనేస్తుంది. అప్పుడు గగన్ నేలపైన ఐ కాంట్, నా వల్ల కాదు అని అనేస్తాడు. ఇక భూమి ఆలోచించి వెనకాలకి వెళ్ళి ఒక అమ్మవారి చీరని తీసుకొస్తుంది. ఏ తైతక్క, ఏం చేస్తున్నావు అని గగన్ అంటుండగా, ఆగండి తెల్లతిక్క గారు అని భూమి సమాధానం ఇస్తూ ఉంటుంది. అబ్బో ఏంటో కొత్త పిలుపు, గారు యాడ్ చేసావు అని గగన్ అంటుండగా, అలాగే పిలవాలనిపించింది నాకు అని భూమి అంటూ ఉంటుంది. ఇక భూమి పిలుపుకి గగన్ షాక్ అవుతూ ఉంటాడు. భూమి తెచ్చిన అమ్మవారి చీరని అక్కడున్న 2 చెట్లకి గట్టిగా కడుతుంది. రండి తెల్లతిక్క గారు అని అంటూ ఓయలలా కట్టిన ఆ చీరలో భూమి గగన్ని పడుకోబెడుతుంది. ఇక చిన్న పిల్లాడిలా పడుకున్న గగన్ని భూమి జోలపాడుతూ ఊపుతూ ఉంటుంది. ఇక అలా భూమి తన ప్రేమని గగన్పై వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఇక గగన్ మాత్రం ఆదమరిచి హాయిగా నిద్రపోతాడు. ఇక వీళ్ళిద్దరి ప్రేమ ప్రయాణం ఎలా ఉండబోతుంది? అపూర్వ ఏదైనా అడ్డంకి సృష్టిస్తుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.